గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఏమేమి వేకెన్సీ ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం వీడియోలో అయితే చూద్దాము. వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేసరికి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి 1 మే 2025 అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 10th మే 2025 స్టార్ట్ అయ్యి 20వ తేదీ మే 2025కి అయితే ఎండ్ అయితే అవుతుంది. సో మనకేంటంటే అప్లికేషన్ స్క్రూనిటీ విషయానికి వచ్చేసరికి మనకైతే 26వ తేదీ మే స్టార్ట్ అయ్యి 10వ తేదీ జూన్కి అయితే ఎండ్ అయితే అవుతుంది. అండ్ మెరిట్ లిస్ట్ విషయానికి వచ్చేసరికి 18వ తేదీ జూన్ 2025 అయితే మనకైతే మెరిట్ లిస్ట్ అనేది అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మనకేంటంటే లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ గ్రీవరెన్స్ వచ్చేసరికి 23వ తేదీ జూన్ స్టార్ట్ అయ్యి 30వ తేదీ జూన్కి అయితే ఎండ్ అయితే అవుతుంది. ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత మనకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అయితే 15వ తేదీ జూలై 2025 అయితే మనకైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చేసరికి మనకైతే జాయినింగ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. 25వ తేదీ జూలైకి అయితే జాయినింగ్ డేట్ అనేది అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనం మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఇవి వచ్చేసరికి మనకేంటంటే రిలీజ్ అయింది వచ్చేసరికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ కింద అయితే జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనేసి. 10వ తేదీ మే 10:30 గంటలకు స్టార్ట్ అయ్యి 20వ తేదీ మే 2025 5 గంటలకైతే ఎండ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి కాంట్రాక్ట్ బేసిక్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయో అయితే ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి అనస్థీసియా టెక్నీషియన్ అండి. ఇది వచ్చేసరికి మొత్తం 4 పోస్టులు అయితే ఉన్నాయి. సో రిక్వైర్మెంట్ విషయానికి వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ కింద అయితే తీసుకున్నారు. ప్యాకేజ్ విషయానికి వచ్చేసరికి 32,670 రూపీస్ అండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియను. మొత్తం మనకు 6 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ అండి. సో ఇది వచ్చేసరికి ప్యాకేజ్ విషయానికి వచ్చేసరికి 32,670 రూపీస్ అయితే ప్యాకేజ్ అని అయితే ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసరికి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2. సో ఇవి వచ్చేసరికి 9 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ప్యాకేజ్ విషయానికి వచ్చేసరికి 32,670 రూపీస్ అయితే ప్యాకేజ్ కావడం జరుగుతుంది. సో ఇవి టోటల్ మనకు రిలీజ్ అయిన కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ అండి. టోటల్ 19 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ అవుట్సోర్సింగ్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ అండి. మొత్తం పోస్టులు వచ్చేసరికి 2 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇవి వచ్చేసరికి అవుట్సోర్సింగ్ కింద అయితే తీసుకుంటున్నారు. ప్యాకేజ్ విషయానికి వచ్చేసరికి 18,500 రూపాయలు అయితే ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటరు. మొత్తం వచ్చేసరికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో సేమ్ ఇది కూడా అవుట్సోర్సింగ్ జాబ్ అండి. ప్యాకేజ్ విషయానికి వచ్చేసరికి 18,500 అయితే ప్యాకేజ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. మూడోది వచ్చేసరికి ఎలక్ట్రీషియను. మొత్తం 1 వేకెన్సీ రిలీజ్ అయింది. సో మనల్ని అవుట్సోర్సింగ్ కింద అయితే మనల్ని జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ ప్యాకేజ్ వచ్చేసరికి 18,500. ఫోర్త్ వన్ వచ్చేసరికి డెనల్ డ్యూటీ అటెండెంట్ అండి. సో ఇవి వచ్చేసరికి 44 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. సో మొత్తం ఇది కూడా మనకు సేమ్ అవుట్సోర్సింగ్ జాబు 15,000 ప్యాకేజ్ అయితే మంత్లీ మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ప్లంబర్ అండి. సో 1 పోస్ట్ అయితే రిలీజ్ అయింది. సో ఇది కూడా మనల్ని రిక్వైర్మెంట్ వచ్చేసరికి అవుట్సోర్సింగ్ తీసుకుంటున్నారు. ప్యాకేజ్ అనేది అయితే 15,000 అండి. సో మనకు టోటల్ రిలీజ్ అయిన అవుట్సోర్సింగ్ జాబ్స్ వచ్చేసరికి 50 అండి. సో ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ అయితే చూద్దాము. ఫస్ట్ కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ 19 అని చెప్పుకున్నాము, అవుట్సోర్సింగ్ 50. టోటల్ మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 69 జాబ్స్ అయితే
రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనకేంటంటే అప్లై చేయాలంటే మనమైతే www.kadapa.gov.jp.in అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది అప్లికేషన్కి. సో దీనికి ఆల్రెడీ ఇలాంటి చాలా వీడియోస్ అంటే జాబ్స్ రిలేటెడ్ సంబంధించి మనమైతే ఆల్రెడీ మన చాలా జాబ్స్కి అయితే చెప్తున్నాను. సో ఒకసారి మీరైతే మన ఛానల్లోకి వెళ్ళి అక్కడికైతే చెక్ చేయండి ఏమేమి జాబ్స్ రిలీజ్ అయ్యాయి రీసెంట్గా అనేసి, ఎవరైనా వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ అనస్థీషియా టెక్నీషియన్ అండి. సో మనకేంటంటే ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్స్ అయితే చదివి ఉండాలి. ఇన్ డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ కోర్స్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి రిజిస్టర్డ్ ఇన్ పారామెడికల్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ అప్ టు డేట్ రెన్యువల్ అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్. సో మనం ఏంటంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో సైన్స్ ఆర్ ఇట్ ఈక్వివాలెంట్ అయితే చదివి ఉండాలి. అట్ ద సేమ్ టైం మనమైతే బీఎస్సీలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ లేదా బీఎస్సీలో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీ అయితే చదివి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మనమైతే ఏపీపీఎంబీలో మనం డెఫినెట్గా రిజిస్టర్ అయ్యి అదైతే అప్ టు డేట్ వరకు రెన్యువల్ అయితే ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండి. సో మనం ఏంటంటే ఖచ్చితంగా మనం డిఎంఎల్టీ లేదా బీఎస్సీలో ఎంఎల్టీ అయితే చదివి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. సో మనం ఏంటంటే ఇంటర్మీడియట్లో 1 year కోర్స్ అప్రెంటిస్షిప్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఏపీపీఎంబీలో అయితే డెఫినెట్గా రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి అండ్ అప్ టు డేట్ వైజ్ రెన్యువల్ అయ్యి కూడా ఉండాలి. ఇన్ కేస్ క్యాండిడేట్ అని అతను డిఎంఎల్టీ చదివి అండ్ బీఎస్సీలో ఎంఎల్టీ చదివి ఉంటే మ్యాక్సిమం పర్సంటేజ్ అనేది అయితే కన్సిడర్ చేసి మనకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అండి. మనమైతే డిగ్రీ విత్ కంప్యూటర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే చదివి ఉండాలని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం డిగ్రీలో వితౌట్ కంప్యూటర్ ఉండి పాసెస్ 1 year పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సిపిటి ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే చదివి ఉండాలని చెప్తున్నారు. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసరికి సో మనం ఏంటంటే ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో వితౌట్ కంప్యూటర్ ఉంటే ఒకవేళ మనకు డిగ్రీలో వితౌట్ కంప్యూటర్ అయితే మనకైతే 1 year పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సిపిటి ఇన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మనకైతే అలా ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ వచ్చేసరికి ఐటీ ఎలక్ట్రికల్ అయితే చదివి ఉండాలి లేదా ఈక్వివాలెంట్ అయితే చదివి ఉండాలి. సో మస్ట్ 1 year అప్రెంటిసీ అయితే చేసి ఉండాలి ఎలక్ట్రికల్ ట్రేడ్ నుంచి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ లేదా బోర్డ్ నుంచి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి జనరల్ డ్యూటీ అటెండెంట్. సో ఇది వచ్చేసరికి ఎస్ఎస్సి లేదా 10th class లేదా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనమైతే క్వాలిఫై అయితే అయి ఉండాలి ఈ ఈక్వివాలెంట్లో. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి ప్లంబర్ అండి. ఐటీఐ ఫిట్టర్ కింద రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అయితే మనం చదివి ఉండాలి ఇన్స్టిట్యూట్లో. సో 1 year ఫిట్టర్ ట్రేడ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అయితే చదివి ఉండాలని చెప్తున్నారు. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 42 సంవత్సరాలండి. ఆల్రెడీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years అండి ఏజ్ రిలాక్సేషన్ అనేది. ఎక్స్ సర్వీస్ వాళ్ళకు 3 years అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్కి 10 years అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ రూల్స్ ప్రకారం అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 400 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అండి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకైతే 300 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే తీసుకోవడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి టోటల్ 100 మార్క్స్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మనం ఏంటంటే ఈ 75% మనకైతే ఆల్ ద క్వాలిఫికేషన్స్ని బట్టి మనకైతే 75% మార్క్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 10 మార్క్స్ వచ్చేసరికి సో ఇయర్ ఆఫ్ క్వాలిఫికేషన్ పాస్ సర్టిఫికేట్ వైజు 10 మార్క్స్ ఈచ్
పర్ కంప్లీటెడ్ ప్రతి ఒక్క దానికి 1 మార్క్ కింద వెయిటేజ్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో ఇలా ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అవి మాత్రమే చెప్పుకుంటూ అయితే వెళ్తున్నాను. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇది ఇవాళ వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.